ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగుజేయనని నేను నీకు తెలియజేసి తిని. దినవృత్తాంతములు 1వ గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దావీదును కనుగొనెను, ఆయన పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించెను. ఆయన చెయ్యి ఎడతెగక దావీదుకు తోడై ఉండెనని, ఆయన బాహుబలము దావీదును బలపరచునని, ఏ శత్రువును అతని మీద జయమునొందడని, దోషకారులు అతని బాధపరచునని, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టదనని, అతని మీద పగబట్టిన వారిని మొత్తెదనని, ఆయన విశ్వాసతను ఆయన కృపయు అతనికి తోడయుండునని, ఆయన నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడినని తెలియజేశాను. దావీదు దేవునితో ఈ విధంగా అంటున్నాడు: యుద్ధమునకు నీవు నాకు బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టిదిరి గాని ఆయన వారికి ఉత్తరమీయకుండెను. అప్పుడు గాలికి ఎగరు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఇల్లు కట్టించనిడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినిడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తిన్నుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరం నందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు పగవారినందరినీ నీవు అణచివేసేదవని, అదియుగాక నీవు అతనికి సంతతి కలుగు చేయదని తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, నీవు ఇల్లు కట్టించినడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నీవు పట్టణమును కాపాడినడలా దాన్ని కావలి కాయవారు మేలుకొని నుండి వ్యర్థమే. నీ ప్రియులను నిద్రించుచుండగా నీవు వారికి ఇచ్చుచున్నావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా, నీ నామమును కీర్తించే వారముగా ఉన్నట్టుకు సహాయం దయచేయమని, నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో మేము స్వతంత్రించుకున్నట్టుకు మీరు మాకు సహాయం దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.